గ్యారంటీలు వస్తున్నాయా లేదా ఒక్క పథకం కూడా రావట్లేదు. విన్నారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రభుత్వంపై మండిపడ్డ మహిళలు. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో జరిగిన సభలో 6 గ్యారంటీలు వస్తున్నాయని మహిళలను అడిగిన కళాకారుడు మాకు ఒక్క పథకం కూడా రావట్లేదని ఇంద్రమ్మ చీరలు కట్టుకొని మరీ తేల్చి చెప్పిన మహిళలు. చెప్పుర్రు ఇప్పుడు చెప్పుర్రు, ఇక చూడురు, ఇక ఎంజాయ్ చేయరు. ఇక అన్న వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేయి ఎంజాయ్, నీకు హ్యాపీ అదే అంటే నాకేం హ్యాపీ రండి. ఆయన వాళ్ళు ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చారు. మరి ఈ వీడియో చూడండి మీరు ఒకసారి. అబ్బో ఈ అక్కనైతే ఇక కొట్టేటట్టే ఉన్నది. చూసిరా ఏం ఆడుతావు రాబాయ్, చల్ ఏడొస్తున్నాయి రాబాయ్ అని తిడుతున్నట్టే ఉన్నది. చూసిరా ఏడొస్తున్నాయి అన్నట్టున్నది. మళ్ళీ వాళ్ళంతా ఇంద్రమ్మ చీరలు కట్టుకొని అయిపోయినా రేవంత్ రెడ్డి పని. 1 కోటి మంది కోటీశ్వర్లు అయిర్రా. అవుడు కాదు, ఇంకా వాళ్ళే డైరెక్ట్గా ఏడొస్తున్నాయి 6 గ్యారెంటీలు అడుగు. 6 గ్యారెంటీలు ఎవడే అసలు మొత్తం వస్తున్నాయని అడుగుడు అంటే దానంత చెత్త క్వశ్చన్ ఇంకోటి ఉండదు. 6 గ్యారెంటీలల్లో ఉన్నటువంటి వాటిల్లో ఎన్ని వస్తున్నాయి అని అడిగితే ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పత్రం ఉంటుంది. ఓ 4-5 వస్తున్నాయి, మిగతా ఆయన ఎగబెట్టిరని చెప్తుండే వాళ్ళు. మాకు ఇవ్వాల్సిన పెన్షన్ ఎగబెట్టిరని చెప్తుండే, మాకు సిలిండర్ 500 రూపాయలకే సబ్సిడీ అన్నారు కదా, అది కూడా వస్తలేదు. మీదికెంచి ఇంకా మీరు ఇస్తా అన్నటువంటి బోలెడని 6 గ్యారెంటీలలో ఉన్నాయని చెప్తుండే. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ తప్పు, అందుకే ఆ అక్కలు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు మీకు. చూడండి. 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? ఎందుకా సిగమ్మోకి సిగ్గుపోగొట్టుకున్నాడు, అడుగుడు ఎందుకు, దెబ్బలు వాడేందుకు? ఇది మళ్ళా మంత్రి ముందరనే జరిగింది. మీకు తెలుసా 6 గ్యారెంటీలు మనం ఎన్నిసార్లు చర్చ చేసినాం? మనం చేయలే చర్చ. ఇగో ఇది చూడండి ఒకసారి మీరు. ఇది చూస్తే అసలు దీనికి ఒక పెద్ద చరిత్ర రాస్తే రామాయణం, చెప్తే భాగవతం అన్నట్టు ఉంటుంది ఇలా కథ. ఇగో 6 గ్యారంటీస్ అని చెప్పి కొడితే సరిపోతుంది మన దగ్గర. ఇదిగోండి 6 గ్యారంటీలు ఇన్ తెలంగాణ. మీరు చెప్పురా, ఇక చూస్తున్నారు చెప్పురు ఒకసారి. ఈ 6 గ్యారెంటీ ముచ్చట ఒకసారి చూడరు. వీళ్ళే చెప్పారు కదా ఏ గ్యారెంటీని కంప్లీట్ చేసినామో చెప్పమని. వీళ్ళు ఇంతకుముందు మనం మార్కులతో సహా దేనికి ఎంత మార్కులు వేస్తామో కూడా చెప్పి పెట్టినాం మనము. ఇగో ఇది చూసినాక చెప్పుర్రి వాళ్ళు అన్నది కరెక్టా కాదా అడుగుర్రి. ఇదిగోండి మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 ఇవ్వాలి, ఇచ్చిండ్రా? ఇవ్వలే కాబట్టి ఏం అడుగుతున్నావు, యాడిచ్చినవా అని అడుగుతున్నారు. మహాలక్ష్మిలు ఉన్నదే ఖాళీ ఫ్రీ బస్సు ట్రావెల్ ఇస్తూ ఎల్పిజి సిలిండర్ అంటూ ఖాళీ ఫ్రీ బస్ ఒకటే నడుస్తుంది. ఎల్పిజి సిలిండర్ 500కి వస్తలేదు, ఇప్పిద్దుపా నడవ అన్నారు. నా సిగ్గుపోయింది. మొన్న నేను ఒక కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ టాక్ చేస్తుంటే నా సిగ్గుపోయింది. ఇప్పిస్తావా నువ్వు ఇప్పిస్తావా? నీతో అవుతుందా? 500 రూపాయలకు సిలిండర్ ఇప్పిస్తాను, నువ్వు ఇప్పిద్దుపా నడువా? నడువు ఊరిక నన్ను పట్టుకున్నాడు ఆయన. నేను అనాలి నీ ఎమ్మెల్యేనో నీవున్నో పట్టుకోవా అని అడగాలి, కానీ ఇప్పిస్తావా పా నడువు అని అడిగిండు ముసలాయన, పెద్ద మనిషి. 500 రూపాయల సిలిండర్ అంటే 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పిరు. మహాలక్ష్మి స్కీమ్ కథం. అందుకోసమే వాళ్ళు ఇంద్రమ్మ చీర కట్టుకొని మరి చెప్పారు నీతో కాదు. రైతు భరోసాలో 15,000 రూపాయలు ఇస్తాను, అది ఎగబెట్టి కలిపి 12,000 ఇస్తాను. మిగిలిన 12,000 అసలు ఇక రైతు కూలీలకు ఇస్తా అని చెప్పినావు, భూమిలే నిరుపేదలకు ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినావా? అందులో 2 ఎగబెడితే. ఇగో యువ వికాసం ఇది ఉందా? అసలు ఈ రాష్ట్రంలో ఇది యువ వికాసం ఉందా? అసలు విద్యా భరోసా కార్డు అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. మీ కొరకన్నా వచ్చిందని చెప్పండి, లైవ్ చూస్తున్న వాళ్ళు మీ పిల్లల కొరకన్నా వస్తే కూడా చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల మళ్ళీ 2 ఉన్నాయి. ఇగో 250 గజాలు ఎవరికి? యాక్టివిస్ట్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పినాం. ఇచ్చినావా? మరి ఇందిరమ్మ ఇల్లు ఒకటి నడుస్తుంది, మరి ఇంకోటి ఇవ్వలేదు. 6 గ్యారెంటీలలో అన్నీ ఒక్కొక్కటి మొదలుపెట్టిరు. ఈ యువ వికాసంలో అది కూడా కథ, అది కూడా ఇవ్వలేదు. గృహజ్యోతి ఒకటి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఇది కొంతమందికి వస్తుంది, కొంతమంది కథం పట్టిరు. అది ఎట్లా కూడా తెలుసు నాకు, అది ఎట్లా కూడా చెప్పారు. ఒక నెల ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ అలా స్కీమ్లకి వెళ్ళిపోతారు. ఒక నెల 200 యూనిట్లు దాటిపోతే ఆ స్కీమ్లకి వెళ్ళిపోతారు. చేయూత 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు పెద్ద మనుషులకి, ముసలోళ్ళకి. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ అని చెప్పిండు. ఇది ఒకటంటే మళ్ళీ మొన్న చాలు చేసామని చెప్పారు. ఇక్కడ ఏ దాంట్లోనే కంప్లీట్గా అయిందా అంటే ఇక గృహజ్యోతి ఒక్కటే అయింది. 6 గ్యారెంటీలలో వాళ్ళు చెప్పిన వాటిలో ఉన్న హామీలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 హామీలలో వీళ్ళు చేసింది ఏంటంటే ఇగో ఒకటి ఇది చేసినా కూడా సరే వచ్చినా రాకుండా ఇక ఏం చేస్తాం తగలడాలి అన్నట్టు 1.5 అనుకుందాం. ఇలా 1, ఇలా 2, ఇగో ఇలా 0, ఇది 3, ఇగో ఇలా 4, ఇగో ఇది 1, 5. మరి మిగిలిన 8 ఒకటి చేయాలి. మళ్ళీ 6 గ్యారెంటీలు వచ్చినాయా అని అడుగుతారు. మళ్ళీ 6 గ్యారెంటీలు వచ్చినాయా అంటే అలా మహిళలు ఎట్లా చెప్పారు చూసినావు కదా సమాధానం. ఇగో డైరెక్ట్గా తిడుతురు.
మన రేవంత్ అన్న చెప్పిన 1 కోటి మంది మహిళలు ఎవరంటే వీళ్ళే ఆ 1 కోటి మంది మహిళలు వీళ్ళే కోటీశ్వరులను చేసిండు. అందుకోసమే వాళ్ళు ఇక చాలు అంతకంటే ఎక్కువ 6 గ్యారెంటీ అబ్బో ఇసమైపోతాయి ఇక అంతకంటే ఎక్కువ ఇవ్వకమని అబ్బో అద్దు అద్దు బిడ్డ సాలు బిడ్డ అంటారు వీళ్ళంతా. 6 గ్యారెంటీలు ఎక్కువైపోయినాయి, మాకు ఇసమైపోయింది. ఇక మళ్ళీ అంతకన్నా రేవంత్ అన్న ఇంకా కష్టపడేమని ఇయ్యగిల్లా అని చెప్పి ఇలా బాధ. ఈ వార్త చూసిరు కదా, అది మన కథ.